ప్రతి మానవుణ్ణి ఆయన సమానత్వంలో ఆయన చేశాడు. ప్రతి మానవునికి హక్కుంది. ఆ హక్కు ఇవ్వటానికి క్రైస్తవుడు ముందుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మన సువార్త. మనం చెప్పే సువార్త కేవలం మా మతం మారండి, కేవలం మా మతంలోకి రండి కాదు. మనం చెప్పే సువార్త ప్రజలకు డిగ్నిటీ ఇచ్చేది. మనం చెప్పే సువార్త ప్రజల కడుపుకు పట్టెడు అన్నం పెట్టేది. మనం చెప్పే సువార్త ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేది. మనం చెప్పే సువార్త ప్రజలు ప్రతి కమ్యూనిటీలో ఉన్నవారు ఎదగటానికి అవసరమయ్యేది. మనం చెప్పే సువార్త స్త్రీలకు ఎంతకాలం అయిందండి మన దేశంలో స్త్రీలు ముందుకొచ్చి ఇక్కడ నువ్వు పై వస్త్రం వేసుకోవాలా వద్దా అని కొట్లాడుకునే సమయంలో నా క్రైస్తవ మిషనరీలు, నాకు ముందు నడిచినటువంటి నా విశ్వాస యోధులు ముందుకొచ్చి మత ప్రాతిపదికన కాకుండా ప్రతి ఒక్కరిని, స్త్రీలను పురుషులను పక్కపక్కన కూర్చోబెట్టి చదువు చెప్పారు. అది మిషనరీ సేవ యొక్క ఘనత. నువ్వు పై వస్త్రం వేసుకోవాలా వద్దా అని మాట్లాడుకునే రోజుల్లో, ఈ స్త్రీని లోపలికి రానిచ్చాలా వద్దా అని మాట్లాడుకునే రోజుల్లో, నా దేవుణ్ణి ఈ స్త్రీ మరి నెల వచ్చింది కాబట్టి తాకకూడదు అని చెప్పే నీ రోజుల్లో పక్కన కూర్చోపెట్టి కాలేజ్ చదువులు చెప్పారు. అది క్రైస్తవ సేవ. ఈ క్రైస్తవ సేవ కారణంగానే ఈరోజు భారతదేశం ఏమైందో అది ఉంది. లేకపోతే మీరు చెప్పండి, ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ మన నుంచి విడిపోయింది? ఎందుకు మన నుంచి మరి సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు విడిపోయాయి? ఎందుకు మన నుంచి ఇప్పుడున్నటువంటి బలోచిస్తాన్ విడిపోయింది? ఎందుకు మన భూభాగం నుంచి నేపాల్ పక్కకు వెళ్ళిపోయింది? ఎందుకు మన భూభాగం నుంచి భూటాన్ పక్కకు వెళ్ళిపోయింది? ఎందుకు మన భూభాగం నుంచి ఈరోజు నార్త్ ఈస్ట్ పక్కకి వెళ్ళాలని ఆలోచిస్తుంది? ఎందుకు మన భూభాగం నుంచి కశ్మీర్ పక్కకి వెళ్ళాలని ఆలోచిస్తుంది? ఎందుకు శ్రీలంక ఒకప్పుడు మనదైనప్పుడు పక్కకి వెళ్ళిపోయింది? ఎందుకు ఇంతవరకు రంగూన్ ఒక దేశంగా మనలో ఒక భాగంగా ఈస్ట్ ఇండియా వాళ్ళు కలిపితే మనం పోగొట్టుకున్నాం? ఎందుకో తెలుసా? విభజించి పాలించే భేదములుండును అనే ఈ ఆలోచన పద్ధతి కారణంగా నేను గొప్పరా నీకంటే, నేను గొప్పరా నీకంటే, నేను గొప్పరా నీకంటే అని చెప్పుకుంటూ మన వాళ్ళను మనం విడదీసుకున్నాం. కాబట్టి విభజించు విభజించు విభజించు, సామదాన భేద దండోపాయాలు ఉపయోగించు అని చెప్పి లాస్ట్కు బొచ్చ చిక్కింది. ఇది మన బతుకు. మనం ఇప్పుడు ఏమంటున్నామంటే భారతదేశాన్ని క్రైస్తవులు వచ్చి విడగొడుతున్నారు అంటున్నారు. ఈ కొంచెం సిగ్గుండాలి మాట్లాడటానికి. క్రైస్తవులు కలిపారు. క్రైస్తవులు భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్ను కలిపారు. ఒకప్పుడు మొఘళ్ళు దాన్ని పక్కన వేరే దేశంగా చేస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన సమయంలో వారిని కలిపారు. క్రైస్తవులు ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధమే లేదు అసలు. అయినా కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వచ్చినటువంటి మిషనరీలు సాంస్కృతికంగా వారిని ఏకం చేశారు. సాంస్కృతికంగా కశ్మీర్ను కలిపారు, సాంస్కృతికంగా బలోచ్ను కలిపారు, సాంస్కృతికంగా గిలిగిట్ను కలిపారు, సాంస్కృతికంగా మరి ఇప్పుడు వెలివేయబడుతున్నటువంటి రాష్ట్రాలుగా పిలువబడే నార్త్ ఈస్ట్ ఇండియాను కలిపారు.